డోజ్ ద్వారా ఏదైతే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే డోజ్ అనేటటువంటి సిస్టమ్కి హెడ్గా ఉన్నటువంటి ఎలన్ మాస్క్ 150 ఏళ్ళోళ్ళు 170 ఏళ్ళ ఏజ్తో ఉన్నటువంటి లెక్కలు చూపెట్టి 200 ఏళ్ల నుంచి డబ్బులు ఫండింగ్ జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల బొక్కలన్నీ బయటకు తీసి ఒక్కొక్కటి బయటపెట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయో లెక్కలు చెప్పడంతో ప్రపంచం విస్తుపోతుంది. అతన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఓవైపున అతని సంస్థకు సంబంధించిన వాహనాలు తగలబెట్టడం నుంచి రకరకాల అరాచకాలు జరుగుతున్నాయి. అయితే డోజ్ నుంచి అయితే తప్పుకోవడానికి రెడీ అవుతున్నాడు, కానీ ఈలోపు యాక్షన్స్ క్లియర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులో తాజాగా అతను అంటున్నది ఏంటంటే 4 లక్షల సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి చోరీకి గురైందో దాన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్స్తో సహా ఎవరికో అమ్మేశారో వాళ్ళ సంగతి తేలబోతోంది. నగదు చౌర్యం జరగడానికి అంటే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు దొంగతనం చేయడానికి సోషల్ సెక్యూరిటీ అకౌంట్స్ నుంచి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం 4 లక్షల మంది ఇట్లాంటి డేటా లీక్ అయింది. దీని వ్యవహారం మీద దర్యాప్తు అయ్యింది. సంబంధిత వ్యక్తి రేపు అరెస్ట్ కాబోతున్నాడు అన్నటువంటి ప్రకటన సంచలనం అవుతోంది.